ఏసీబీ విచారణకు న్యాయవాదిని అనుమతించాలన్న కేటీఆర్ పిటిషన్పై తీర్పు సాయంత్రం 4 గంటలకు వాయిదా పడింది. అంతకుముందు కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు జరిగాయి. విచారణ సమయంలో ఆడియో, వీడియో రికార్డ్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది న్యాయస్థానం. ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ కేసులో తాము ఇచ్చిన ఆర్డర్ కాపీ చదివారా అని కేటీఆర్ లాయర్ను ప్రశ్నించింది హైకోర్టు. విచారణలో కేటీఆర్ తో కలిసి లాయర్ కూర్చోడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఏసీబీ కార్యాలయంలో న్యాయవాదికి కనిపించేలా విచారణ గదులు ఉన్నాయా అని అదనపు అడ్వకేట్ జనరల్ ని హైకోర్టు ప్రశ్నించింది. న్యాయవాదికి కనిపించే దూరంలో విచారణ జరగాలని సూచించింది. కేటీఆర్ పై థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవసరం ఉండదు. అలాంటప్పుడు విచారణ గదిలో న్యాయవాది ఎందుకని హైకోర్టు ప్రశ్నించింది. 3 లాయర్ల పేర్లు ఇవ్వాలని కేటీఆర్ న్యాయవాదిని ఆదేశించింది. 3లో ఒకరిని మాత్రమే లోపలికి అనుమతిస్తామన్న హైకోర్టు అది కూడా విజిబుల్ డిస్టెన్స్ వరకు మాత్రమే పర్మిషన్ ఇస్తామని స్పష్టం చేసింది. ఏసీబీ విచారణకు న్యాయవాదిని అనుమతించాలన్న కేటీఆర్ పిటిషన్పై తీర్పు సాయంత్రం 4 గంటలకు వాయిదా పడింది. అంతకుముందు కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు జరిగాయి. విచారణ సమయంలో ఆడియో, వీడియో రికార్డ్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది న్యాయస్థానం. ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ కేసులో తాము ఇచ్చిన ఆర్డర్ కాపీ చదివారా అని కేటీఆర్ లాయర్ను ప్రశ్నించింది హైకోర్టు. విచారణలో కేటీఆర్ తో కలిసి లాయర్ కూర్చోడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఏసీబీ కార్యాలయంలో న్యాయవాదికి కనిపించేలా విచారణ గదులు ఉన్నాయా అని అదనపు అడ్వకేట్ జనరల్ హైకోర్టును ప్రశ్నించింది. న్యాయవాదికి కనిపించే దూరంలో విచారణ జరగాలని సూచించింది. కేటీఆర్ పై థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవసరం ఉండదు. అలాంటప్పుడు విచారణ గదిలో న్యాయవాది ఎందుకని హైకోర్టు ప్రశ్నించింది. 3 లాయర్ల పేర్లు ఇవ్వాలని కేటీఆర్ న్యాయవాదిని ఆదేశించింది. 3లో ఒకరిని మాత్రమే లోపలికి అనుమతిస్తామన్న హైకోర్టు అది కూడా విజిబుల్ డిస్టెన్స్ వరకు మాత్రమే పర్మిషన్ ఇస్తామని స్పష్టం చేసింది. ఇదే అంశంపై లేటెస్ట్ అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మరికొద్దిసేపట్లోనే తెలంగాణ హైకోర్టు తీర్పును వెల్లడించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. సాయంత్రం 4 గంటల్లోగా 3 న్యాయవాదుల పేర్లను ఖచ్చితంగా కేటీఆర్ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలియజేయాల్సి ఉంటుంది. మరోవైపు కంటికి కనిపించేంత దూరంలో ఇన్వెస్టిగేషన్ చేస్తే అంటే ఏసీబీ కార్యాలయంలో విజిబుల్ డిస్టెన్స్ ఉండేంత అక్కడ ఏర్పాట్లు ఉన్నాయా, ఒకవేళ కేటీఆర్ను విచారణ చేసేటువంటి రూమ్కి దూరంగా కూర్చున్న న్యాయవాది కనిపించేంత దూరం కూర్చున్నప్పటికీ కూడా అలాంటి సదుపాయం ఉందా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి కూడా అడిషనల్ అడ్వకేట్ జనరల్ మరికొద్దిసేపట్లో న్యాయస్థానానికి తెలియజేస్తాడు. కానీ ఇందులో వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి ఇచ్చినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో ఆ ఆర్డర్ను మరోసారి తెలంగాణ హైకోర్టు ఈరోజు కోర్టు చేసినటువంటి పరిస్థితి కనపడింది. ఎందుకంటే వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి గతంలో కూడా తన పైన థర్డ్ డిగ్రీ ఉపయోగించే అవకాశం ఉంటుంది అని అతను భయపడి న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని అవినాష్ రెడ్డి కూడా గతంలో పిటిషన్ దాఖలు చేస్తే ఇదే బెంచే అంటే జస్టిస్ లక్ష్మణ్ బెంచే గతంలో ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. న్యాయవాది సమక్షంలో విచారణ జరపడానికి అనుమతి లేదు, కానీ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి క్రమంలో విచారణ జరుగుతున్నటువంటి సమయంలో అవినాష్ రెడ్డి న్యాయవాదికి కనిపించేంత దూరం వరకు మాత్రమే అనుమతిస్తాం తప్ప వినడానికి ఆస్కారం లేదు. అంటే ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి అంశాలను అడుగుతున్నారు, ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు అనేది న్యాయవాది కూడా వినడానికి వీలు లేదు అంటూ కూడా గతంలో తెలంగాణ హైకోర్టు ఒక స్పష్టమైనటువంటి ఆర్డర్ ఇచ్చింది. ఆ ఆర్డర్ను మరోసారి తెలంగాణ హైకోర్టు ఈరోజు స్వయంగా కోర్టు చేయడం జరిగింది. ఆ ఆర్డర్ను కూడా ప్రస్తుతం ఈరోజు జరిగినటువంటి వాదనల తర్వాత తెలంగాణ హైకోర్టు ఆ ఆర్డర్ కాపీను మీరు చదివారా అంటూ కూడా ఒక సందర్భంలో న్యాయవాదిని ఉద్దేశించి కామెంట్ చేసి పరిస్థితి. కాబట్టి ఈ రోజు ఒకవేళ కేటీఆర్ కు మరికొద్దిసేపట్లో హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది మాత్రం చూడాలి. కానీ ఈ ఓవరాల్ గా మనం ఈ కామెంట్స్ అన్నింటినీ చూస్తే తెలంగాణ హైకోర్టు ఖచ్చితంగా న్యాయవాదికి లోపల అంటే ఇన్వెస్టిగేషన్ రూమ్ లోకి అనుమతించదు. ఖచ్చితంగా గతంలో ఏదైతే అవినాష్ రెడ్డికి ఏ విధంగా అయితే ఇన్వెస్టిగేషన్ సమయంలో
కంటికి కనిపించేంత దూరం ఏదైతే అనుమతించారో అదే విధంగా కేటీఆర్ కూడా న్యాయవాదిని ఇన్వెస్టిగేషన్ రూమ్ వరకు కాకుండా ఇన్వెస్టిగేషన్ లో కేటీఆర్ కనిపించేంత దూరం వరకు అనుమతించేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మరికొద్ది సేపట్లోనే ముగ్గురు న్యాయవాదుల యొక్క పేర్లను హైకోర్టుకు ప్రపోజల్ పెడతారు. అందులో ఒక్కరికి మాత్రమే అనుమతించేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి.